అందరికీ నమస్తే. ఈరోజు అమ్మమ్మల కాలం నాడు నాటుకోడి చికెన్ ఎలా చేసేవాళ్ళో మక్కి అట్లాగే నేను చేసి చూపిస్తానండి. ఎట్లా ఉందో అట్లనే చూపిస్తా. అదే టేస్ట్ మెత్తగా ఎంత బాగా ఉడికి మంచి రుచితో ఉంటుంది. మీరు ట్రై చేయండి. పాత రోజులు గుర్తు తెచ్చుకుందాం. చికెన్ 1/2 kg తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఫుల్ సాల్ట్, ఒక 1/2 స్పూను పసుపు, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. శుభ్రంగా కడిగిన చికెన్కి 3 పట్టించి 1 గంట పాటు పక్కకు పెట్టేది. ఒక గిన్నె తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఒక 1/2 స్పూన్ సాజీరా వేసుకునేదండి. నూనె వేడెక్కగానే. సాజీరా తప్ప మా అమ్మ ముందు ఏ మసాలాలు వాడేది కాదండి. ఇందులో ఆయిల్లో తాలింపులో బిర్యానీ ఆకు ఇట్లాంటివన్నీ ఓన్లీ బగారా రైస్లో మాత్రమే వేసేది. నాన్ వెజ్ ఏదైనా ఒక సాజీరా స్టార్ట్ చేసేది. ఒక బగారా రైస్లోనే అన్నీ వేసేది. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డ నిలువుగా ఇట్లా కట్ చేసుకొని, ఒక ఉల్లిగడ్డ మొత్తం సన్నగా కట్ చేసుకొని మంచిగా గోలిచ్చేదండి. ఉల్లిగడ్డ పచ్చివాసన పోగానే ఒక 6 మిరపకాయలను నిలువు ఘాటు పెట్టుకొని వేసుకునేది. కొంచెం కరివేపాకు వేసుకునేది. కొంచెం మెంతి కూర, సగం కట్ట మెంతి కూర. అప్పుడంటే ఇళ్ళల్లోనే ఉండేదండి, తెంపేసేది. మాకు బాగా గుర్తుంది. ఆ మెంతి కూర కూడా నేను మా అమ్మ దగ్గర నుంచే ఇంట్లో వేయడం నేర్చుకున్నా. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న నానబెట్టిన చికెన్ వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్కున్న అంటుబొంటు మొత్తం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఆ మసాలా కూడా వచ్చేటట్టు అది పక్కకు పెట్టుకొని, ఇప్పుడు ఉన్న ఈ చికెన్ ముక్కలను నూనె, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇదంతా ఉంది కదా, అదంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇట్లా బేసిన్లో నీళ్ళు పోసి మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మంచిగా ఉడకాలండి. 5 నిమిషాలు పెట్టుకున్నాం కదా, మంచిగా ఇట్లా కలుపుకుంటా, మధ్య తీసి కలుపుకుంటా ఒక 5 నిమిషాల పాటు చేయాలి. నూనెలో మంచిగా మగ్గినాయి చూడండి. ఇప్పుడు ఒక కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఫుల్ అండి కారం వేసుకోవాలి. 1/2 kg కదా. ఇవన్నీ అమ్మ చెప్పిన కొలతలేనండి. నేను నిజానికి వంట మా అమ్మగారి దగ్గరే నేర్చుకున్నా. చాలా బాగా వంటలు చేసేదండి. అసలు ఎంత ప్రేమతో, ఎంత శుభ్రంగా, ఎంత బాగా చేసేదో మా అమ్మ. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఈ కారం ఉడికే వరకు పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. చూడండి 10 నిమిషాలు అయిపోయింది. చూసిండ్రా ఎంత బాగా కారం ఉడికిందో. అసలు నిజంగా వండుతున్న కొద్దీ, మీకు చూపిస్తున్న కొద్దీ నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న నీళ్లు పోసేసుకోవాలండి. ఆ బౌల్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి పక్కకు పెట్టుకున్నాం కదా, అది పోసేసుకోవాలి. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేది, కానీ చాలా రుచిగా ఉండేదండి. కొబ్బరి పొడి 1.5 టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి. గరం మసాలా ఒక 1/2 స్పూను, గరం మసాలా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్. గరం మసాలా కూడా నేను మీకు ఇదివరకు లవంగాలు ఎక్కువ వేయాలి, అది కూడా అమ్మ దగ్గర నేర్చుకుందేనండి. 4 లవంగా, ఇలాచి, సాజీరా, దాల్చిన సమపాలల్లో కాకుండా ఓన్లీ ఒక లవంగాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మళ్ళీ 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనియాలండి. మొత్తం కూడా ఆ మూతలో నీళ్ళు పోసి పెట్టే ఉడికిచ్చేదండి మొదటి నుంచి చివరి వరకు కూడా. అట్లయితే అడుగంటకుండా మంచిగా ఉడుకుతుందట అండి. ఇట్లా మూతలు పెట్టుకుంటాం. మళ్ళీ ఒక 4 నిమిషాలు కలుపుకున్నాం కదా, మొత్తం 14 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి చూడండి ఎంత బాగా ఉడికిందో. అడుగంటకుండా ఉంటుందట. అవసరమైతే అయ్యే నీళ్ళు అంటుకు కూడా ఉపయోగించేది. గ్రేవీ కావాలనుకున్నప్పుడు లాస్ట్లో మళ్ళీ ఆ నీళ్ళే పోసేది. మనం కూడా ఇప్పుడు చిక్కగా అవుతుందిగా పోసుకుందాం. ఇప్పుడు 3 ఉడకబెట్టిన గుడ్లు వేసేదండి. ఎంత కూర వండినా ఎందుకు ఆ గుడ్లు వేస్తే గుడ్లు కూడా మంచిగా అవుతాయి. ఒకవేళ అంటు మిగిలి ఉన్నా తెల్లారి గుడ్లు ఇంకా మంచిగా అవుతాయండి. ఇప్పుడు తినొచ్చు, 5 నిమిషాల ముందు మంచిగా మగ్గుతాయి, కానీ తెల్లారికి ఆ గుడ్లు ఇంకా చాలా మంచిగా అవుతాయి. ఇప్పుడు నేను 1/2 kgయే కాబట్టి 3 తీసుకున్నా. చూడండి ఇప్పుడు ఈ వేడి నీళ్ళు బేసిన్లో కొన్ని పోసుకున్నా నేను గ్రేవీకి. లాస్ట్లో అట్లనే పోసేదండి మా అమ్మ కూడా.
మళ్ళీ బేసిన్ పెట్టేసుకొని మళ్ళీ ఒక్క 5 నిమిషాలు ఆ గుడ్లకు అంటంత పట్టాలి కదా, ఒక్క 5 నిమిషాలు మగ్గనిచ్చినాక చూడండి. అసలు ఎంత మంచి టేస్ట్ ఉంటుందంటే నేను చెప్పడం కాదు, మీరు చేసి చూసుకోండి. అయిపోయింది, వేరే బౌల్లోకి తీస్తా. ముక్క మంచిగా మెత్తగా ఉడుకుతుంది, మంచి రుచి ఉంటుంది, విడిపోకుండా ఉప్పు కారం బట్టి మెత్తగా మంచిగా ఉంటుందండి. మీరు చేసుకోండి, ఎట్లా ఉందో కామెంట్ చేయండి. దయచేసి అమ్మమ్మల కోసమైనా మీ ఒక లైక్ ఇచ్చుకొని కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.